లేఖన భాగంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. యోబు గ్రంథములో నుండి 42వ అధ్యాయములో 2వ వచనాన్ని తల్లిగారు శాంతకుమార్ గారు చదివినిపిస్తారు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 42వ అధ్యాయము 2వ వచనం. అందరికీ నా వందనాలు. ఈరోజు పాఠ్య భాగం యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనెప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకం చేయు వీడెవడు? అలాగున వివేచన లేని వాడనైనా నేను ఏమీయూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని నేను మాట్లాడగోరుచున్నాను. దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దాన్ని నాకు తెలియజెప్పుము. యోబు గారు ఎన్నో కష్టాలు, ఎన్నో శోధనలు, వేదనలు అనుభవించారు, మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆ యోబు గారు అంటున్నాడు, అయ్యా నీవు సమస్తము చేయగలవు, నీవు ఏదైనా చేయగలవో అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, లేఖన భాగంలో మనము పరిశీలన చేసినప్పుడు ఈరోజు మనము ధ్యానించబోయే అంశము ఏమైనా చేయగలవో. మనము ధ్యానించబోయే అంశము ఏమైనా చేయగలవో. యోబు గారు అంటున్నటువంటి ఆ మాటలను మనము పరిశీలన చేసినప్పుడు మనకు విషదమవుతూ ఉన్నది. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. గమనించినట్లయితే యోబు గారు పలికినటువంటి ఈ మాటలను మనము ధ్యానాంశముగా పరిశీలన చేద్దాం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము నేను ఇప్పుడు తెలుసుకుంటుని. ప్రియులరా, దేవుడు ఏమైనా చేయగలడా అని మనము పరిశీలించినప్పుడు చేయగలడు అని లేఖన భాగంలో స్పష్టంగా మనకి తెలియపరచబడుతూ ఉన్నది. ఇప్పుడు యోబు గారు
అయా నీవు సమస్తమైన క్రియలను చేయగలవు అని చెప్పాడు. పౌలు గారు ఏమంటున్నాడంటే ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో 13వ వచనంలో పౌలు గారు అంటున్నాడు, నేను సమస్తమైన నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమును చేయగలను. అయినను ఆ, అయినను నా శ్రమలో మొదటి నుంచి చదవండి. నన్ను బలపరచువాని యందే నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను నేను సమస్తమును చేయగలను. చేయగలను అంటున్నాడు. ఎవరు? పౌలు గారు అంటున్నారు. అక్కడ యోగు గారు దేవునితో మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా నీవు సమస్త క్రియలను చేయగలవు. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమైన క్రియలను చేయగలను అంటున్నాడు. కావున ఈరోజు దేవుడు ఏమైనా చేయగలడు. నిజమేనా? చేయగలడా అనే సందేహము ఎవరిలన్నా కలుగుతున్నదా? దేవుడు ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు అని వాక్యము మనకి స్పష్టముగా తెలియపరచబడుతూ ఉన్నది. అందుకనే ఒకవేళ నీ జీవితంలో ఏదైనా కార్యము, నీ బ్రతుకులో ఏదైనా కార్యము జరగాలని నీవు ఆశపడుతున్నావా? దేవుడు చేయగలడని నీవు ఏమైనా నమ్మకంతో ఉన్నావా? అందుచేత ఈరోజు ఏమైనా చేయగలవు నీవు అని మనము ఈరోజు ధ్యానము చేద్దాం. ఆయన ఏమైనా చేయగలడు. ఎందుకు చేయగలడు? ఆయన ఏమైనా చేయగలడు. ఎందుకు చేయగలడు? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. నీ జీవితంలో కానీ, నీ బ్రతుకులో కానీ, నీ కుటుంబంలో కానీ దేవుడు ఏదైనా కార్యము చెయ్యాలి అని అంటే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో పరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు అడుగు వాటి కంటెను, నీవు ఊహించు వాటి కంటెను అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు అని రాయబడింది అక్కడ. అంటే నువ్వేది అడుగుతున్నావో, నువ్వేం ఊహిస్తున్నావో దానికంటే ఎక్కువగా నీ దేవుడు నీ జీవితంలో, నీ బ్రతుకులో చేస్తాడు అని వాక్యము మనకి తెలియపరచబడుతూ ఉన్నది. నువ్వు ఊహించలేవు దేవుడు చేసే కార్యాలను. నీవు దేవుని కార్యములు నీవు అడగవచ్చు, అయ్యా నాకు కొద్దిగా దయచేయి అని నీవు అడగవచ్చు. కానీ ఆయన అత్యధికంగా దయచేసే దేవుడు. అందుకు శక్తి గల దేవుడు అని రాయబడి ఉంది. శక్తి కలిగిన దేవుడు ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. కాబట్టి ఈరోజు మనము ఏమైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. అలాంటి దేవుని గురించి మనము తెలుసుకోవాలి. మనుషులు ఈ లోకములో అది చేస్తాం ఇది చేస్తామంటారు. వారు శక్తికి మించింది అయినప్పుడు వారు చేయలేకపోవచ్చు. కానీ దేవుడు నీవు అడుగు వాటి కంటే, నీవు ఊహించిన వాటి కంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు అని రాయబడింది. అంతేకాదు ప్రియులరా, మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో ఏమని ఉన్నదంటే, యేసు ఏమి చెప్తున్నాడంటే, వారిని ఇది చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమని. అందుకే శక్తి గల దేవుడు
దేవునికి అన్ని సాధ్యమే కనుక ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. ఏమైనా చేయగలడు. మరి ఏమైనా చేయగలిగిన దేవుడు ఏమేమి చేస్తాడో తెలుసుకోవాలి కదా నువ్వు. ఏమైనా చేస్తాడు అని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆయన శక్తి కలిగిన దేవుడు అని రాయబడి ఉన్నది. ఆయన అడుగు వాటి కంటను ఊహించు వాటి కంటను ఎక్కువగా చేయగల దేవుడు అని రాయబడి ఉన్నది. ఆయనకి అసాధ్యమైనది లేదని రాయబడి ఉన్నది. అలాంటి దేవుడు ఏమి చేశాడు? ముందు నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏమి చేశాడో అని ఆలోచించే ముందు అసలు ఏమి చేశాడో తెలుసుకోవాలి. లేఖన భాగంలో నుంచి 3 వ్యక్తులను మనం పరిశీలన చేద్దాం. వారి జీవితంలో దేవుడు ఏం చేశాడో అది మన జీవితానికి ఎట్టి రీతిగా అన్వయించుకోవాలో పరిశీలన చేద్దాం. మొట్టమొదటి వ్యక్తి మొదటి సమూయేలు గారి యొక్క గ్రంథములో నుంచి 17వ అధ్యాయముల నుంచి 34-37 వచనాల్లో ఒక వ్యక్తి మనకి కనపరుస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు అంటే దావీదు సౌలుతో ఎట్లా నేను నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండు సింహములు ఎలుగుబంటికి వచ్చి ఎలుగుబంట్లు వచ్చి మందలో నుండి గొర్రె పిల్లని ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి దేనిని సింహపును ఎలుగుబంట్లను మందలో ఉన్న గొర్రెలను ఎత్తుకుపోతున్నప్పుడు నేను వాటిని తరిమాను, చంపాను. దాని నోటిలో నుండి నా గొర్రెను విడిపించితిని. అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపితిని. నీ దాసుడనైనా నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన సున్నతి లేని వాటిలో ఒకదాని వలె సింహం గాని ఎలుగుబంటి లాంటి ఎవరొకలాగా అగుననియో సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయును చేతుల నుండి నన్ను విడిపించుననియో చెప్పాను. చూసారా ఏమిటండి ఇక్కడ దానియేలు గారి యొక్క విశ్వాసం ఏమిటి? ఆ సింహము ఆ ఎలుకబంటి మా గొర్రె పిల్లని ఎత్తుకుపోతున్నప్పుడు నేను దాని మీద కలబడ్డాను, తిరగబడ్డాను, వాటితో పురుగులాడాను. ఆ ఎలుకబంటిని సింహాన్ని చంపేశాను. వాటికంటే ఈ ఫిలిష్తీయుడు సున్నతి లేని ఫిలిష్తీయుడు గొలియాతు ఏమో గొప్పడా? వాటిని చంపడానికి తోడుగా ఉన్న నా దేవుడు ఈ ఫిలిష్తీయుడిని చంపడానికి నాకు తోడుగా ఉన్నాడని విశ్వాసాన్ని ప్రకటించాడు. ప్రకటించిన వెంటనే ఆ యొక్క అజానుబాహుడైనటువంటి గొలియాతును చిన్ని ఒడిసెల రాయితో నుదుట పైన కొట్టి చంపేశాడు. ఇది ఎలా సాధ్యం? అందుకే భక్తుడు రాసిన పాట, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఇప్పుడు చేశాడా దేవుడు? చేయలేదా? మొత్తం ఇశ్రాయేలు సైన్యమంతా కూడా, ఈ యొక్క దావీదు గారి యొక్క అన్నలంతా కూడా, రాజుగారు సైతం భయపడిపోతూ ఉన్నారు. లోయ అవతలకు పారిపోయారు. చిన్నపిల్లవాడికి ఎలా సాధ్యమైంది ఇది? ఏమైనా చేయగలడు దేవుడు. అక్కడ దావీదు యొక్క విశ్వాసము, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆ ఫిలిష్తీయుడిని చంపేస్తానన్నాడు. రాజుగారు ఏమన్నారు? నువ్వు బుడ్డోడు కదా, నువ్వెలకరా, నువ్వెలా చేస్తావు? ఇంతమంది యుద్ధోపకరణాలు ధరించుకున్న వాళ్ళందరూ కూడా గొలియాతును చూసి పారిపోతున్నారే, నువ్వు చంపేస్తావా? అప్పుడు అంటున్నాడు,
రాజా, నేను ఎలుకబంటిని చంపాను, సింహాన్ని చంపాను, వీడు నాకు ఒక లెక్క అన్నాడు. ఆయన విశ్వాసం, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు గనక నేను ఆ విజయాన్ని పొందగలుగుతా అని దావీదు చెప్పి ఒడిసెల ఒక్క రాయితో కొట్టి చంపేశాడు. గమనించండి ప్రియులారా, మరి ఎందుకు అలా జరిగింది? ఇక్కడ దావీదుకు ఉన్నటువంటి విశ్వాసం, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు అనే విశ్వాసం చేత ఈయన ఇక్కడ సాధించగలిగాడు, విజయం పొందగలిగాడు. కాబట్టి చిన్నవాడైనప్పటికీ కూడా అన్నలు కూడా పిలిచి భయపెట్టారు దావీదుని. ఒరే, మేమే ఇంత పెద్దవాళ్ళము, మేమే ఆయన చూసి పారిపోతున్నా, నువ్వేంట్రా, నిన్ను ఎడమ చేతితో ఇస్త్రవతర పారేస్తాడు కదా అన్నారు. గమనించండి ప్రియులారా, ఆ ఒడిసెల దెబ్బతో బొక్కబార్లుగా పడినటువంటి ఆ గులియాతును పరిగెత్తుకెళ్ళినటువంటి దావీదు అతని యొక్క వరలో ఉన్న కత్తెను తీసి నరికి పారేశాడు. అందుకే ఏమైనా చేయగలవు, దేవుడు ఏమైనా చేయగలడు. దావీదు విషయంలో చేసి చూపించాడు. మరి నీ జీవితంలో చేయడా? ఎందుకు దావీదుకి చేశాడు అనంటే ఆయన విశ్వాసంతో ఉన్నాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఈ యొక్క సుంతి లేని ఫిలిప్పీల నుంచి నన్ను విడుదలిస్తాడని ప్రకటించాడు. రాజు సమక్షంలో, సైన్యము సమక్షంలో ప్రకటన చేశాడు. అట్టి రీతిగానే దావీదుకి విజయం వచ్చింది. దేవుడు కార్యము చేసి చూపాడు. రెండవ వ్యక్తిని కూడా చూద్దాం మనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో 10 వచనాన్ని మనము చదివినప్పుడు, ఈ యొక్క దానియేలు గారు యథావిధిగా రోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అదే రీతిగా ఆ రోజు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఈ రాజాజ్ఞ ఒకటి వచ్చింది. ఏమిటి రాజాజ్ఞ అంటే, ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేశాడు. ఏం ఆజ్ఞ వచ్చిందంటే రాజాజ్ఞ. రాజుగారిని తప్ప ఎవరో కూడా ఎవ్వరికి ప్రార్థన చేయకూడదు, మొక్కకూడదు అని వచ్చింది. మనుషులకు నేను మొక్కటం ఏమిటి? రాజు ఆజ్ఞ అయితే వచ్చింది, కానీ దానియేలు గారు ప్రార్థన చేసుకున్నాడు. అయినా కానీ దానియేలు రాజు ఆజ్ఞను తిరస్కరించాడు గనుక ఆయన తీసుకెళ్లి సింహాల గుహలో పడేశారు. మళ్ళీ ఒకవేళ ఆ గుహలో నుంచి తప్పుకుని వచ్చేస్తాడేమని ఆ గుహకి పెద్ద తాళం లాంటి బండరాయి ఒకటి పెట్టారు. లోపల వేయగానే సింహాలు ఏం చేసినాయి తెలుసా? దానియేలుకి వంగి నమస్కారం చేశాయి. అందుకే దానియేలు గారు అంటాడు అందులోనే 6వ అధ్యాయంలో 22వ వచనంలో ఏమంటాడో తెలుసా? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. సింహాలు ఏం చేస్తుంది తెలుసా? ఆ యొక్క దేవదూతలు వచ్చి సింహాల యొక్క నోళ్లు మూసేస్తే ఆ దానియేలు చుట్టూ తిరుగుతున్నాయి. ఓ సింహం వచ్చి ఆయన ఎదురుగుండా ఇలా కూర్చుని ఉంది. ఎందుకని ఇలా జరిగింది? గమనించండి ప్రియులారా, ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. ఇప్పుడు మార్చడలేదా? ఏం చేశాడు దేవుడు? సింహాల నోరును మూయించేశాడు. సింహాలు ఆయన చుట్టూ తిరిగి దండాలు ఎడుతున్నాయి. ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది? ఒకవేళ నీ జీవితంలో, నీ బ్రతుకులో నిన్ను అనేక మంది తమ నోటి ద్వారా దూషిస్తున్నా, ద్వేషిస్తున్నా, మిమ్మల్ని అపహసిస్తున్నా, మిమ్మల్ని అవమానపరుస్తున్నా, మరి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా. ఉన్నాడా? ఉంటే ఎందుకు అలా చేస్తున్నారు వారు?
అంటే నీలో ఏం లేదు, ఇప్పుడు ప్రార్థన లేదు. దానియేలు ఏం చేశాడు? రాజు ఆజ్ఞ వచ్చినప్పటికీ కూడా ఏం చేశాడంటే వెళ్ళి ప్రార్థన చేశాడు అని 10వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది. మరి దేవునికి ప్రార్థన చేసిన కారణముగా సింహాల నోరును మూసేశాడు దేవుడు, దేవదూతలను పంపి. నీ వ్యతిరేకులు, నీ శత్రువులు అట్టి రీతిగా ఉన్నప్పుడు వారి నోరును దేవుడు మూయించలేడా? కానీ నీవు నన్ను అలా అంటావా, నన్ను ఇలా అంటావా, నా మీద ఇలాగ చెప్తావా అని ఎందుకు వారితో ఘర్షణ పడటం, ఎందుకు వారితో తగులు పడటం? దేవునికి అప్పగించాలి, దేవుడు చూసుకుంటాడు. ఆయనకి తెలుసు దానియేలుకి రాజు ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞను పాటించాలి, అది చట్టం. ఇప్పుడు మన భారతదేశంలో చట్టాలు అనేకమైన ఉన్నవి. ఆ చట్టాలను ఉల్లంఘించినప్పుడు ఏం చేస్తారు? మనల్ని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. అలాగే రాజు చేసిన శాసనము చట్టమును ఈ దానియేలు ఉల్లంఘించాడు గనక ఇప్పుడు ఆయనకి శిక్ష చేశారు. అయితే శిక్ష అమలైందా అంటే అమలు అవ్వలేదు. కారణము ఆయన దేవునికి ప్రార్థన చేశాడు కాబట్టి అక్కడ ఏమైనా చెయ్యగలవు అని దేవునికి మొక్కాడైనా. ఏమని? అయ్యా నేనైతే నిన్ను తప్ప ఎవరిని నేను మొక్కరిల్లి ఎవరిని కూడా మొక్కలేను, కాబట్టి నువ్వే చూసుకో అన్నాడు. శిక్ష పడినప్పటికీ కూడా ఆ శిక్ష అమలు కాలేదు. ప్రియులారా గమనించండి. మరి దానియేలు గారికి ఎందుకు ఆ సింహాలు దండాలు పెడుతున్నాయి అంటే దానియేలు ప్రార్థన చేశాడు కనుక. మరి నీ జీవితంలో ప్రార్థన ఉన్నదా? నీ బ్రతుకులో ప్రార్థన ఉన్నదా? గమనించుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. అట్టి రీతిగా 3వది కూడా మనము గమనించినప్పుడు ఆ దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 16వ వచనంలో మరొక అంశం, 6 ఉన్నారు. అక్కడ రాజు బంగారు ప్రతిమను చేశాడు, ఆ ప్రతిమకే మొక్కమన్నాడు అందరినీ. కానీ వీరు మేము నిజ రక్షకుణ్ణి తప్ప, నిజదేవుణ్ణి తప్ప ఈ బొమ్మలకు ఈ ప్రతిమలకు మేము మొక్కము అని భీష్మించు కూర్చున్నారు. అయితే నీవు రాజు యొక్క శాసనమును నువ్వు తిరస్కరించావు గనక నీకు శిక్ష, నీ ముగ్గురికి శిక్ష చేసేస్తున్నావు అన్నారు. వేసేసేయండి, ఏం చేస్తారో చేయండి అన్నాడు. వీళ్ళు ముగ్గురు కూడా వారు అంటున్నారు, ఒకవేళ మీరు మాకు శిక్ష విధించినా ఆ శిక్ష నుంచి సమర్థంగా మమ్మల్ని తప్పించే సమర్థుడు మా దేవుడు ఉన్నాడని మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు అని ప్రకటించారు వారు. రాజు శాసనమును వీరు తిరస్కరించారు గనక వీరిని అగ్నిగుండంలో వాడేయమన్నారు. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే ఈ అగ్నిగుండము మరింత రెట్టింపుగా తయారు చేసి ఈ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగోను అందులో వాడేయమన్నారు. పారేశారు. ఎంతటి కార్యాన్ని దేవుడు చేశాడు అంటే ఆ అగ్నిగుండములోనికి ఈ ముగ్గురిని ఎవరైతే పారవేశారో వారు కాలి చచ్చిపోయారు, వీరు మాత్రం లోపలికి వెళ్ళినా కూడా కాలిపోలేదు. రాజు చూసి తెల్లవారుజామున వెళ్ళి చూసేసరికి ఇదేమిటి, మనము ముగ్గురిని కదా లోపలేసాం, 4 ఉన్నారంటే అక్కడ అని అడుగుతూ ఉన్నాడు. దేవుడు తన దూతలను పంపించి ఆ అగ్నిగుండములో ఉన్నటువంటి షడ్రక్ మేషక్ అబేద్నెగోలను కనీసము ఆ మంట యొక్క స్మెల్ కూడా వారికి తాకకుండా చేశాడు. ఎంతటి కార్యము చేశాడండి దేవుడు. అందుకే ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. తెచ్చుకున్నాడా లేదా ఆయన మహిమను? సింహాల గుహలో వేస్తే సింహాల నోరు మూయించాడు. అగ్నిగుండంలో పారేస్తే అగ్నిగుండము వారిని అసలు మంట వేడి కూడా తగలే, వారి యొక్క దుస్తులు కాలలేదు అని ఉంటది. వారి దుస్తులకు ఆ మంట వాసన కూడా తగలేదట.
సహజంగా మంట దగ్గర కూర్చున్నప్పుడు 2 నిమిషాలు కూర్చున్నా కూడా ఆ వాసన ఈ యొక్క వస్త్రాలకు తగిలితే అది వాసన వస్తూ ఉంటుంది. కానీ ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు ఎలాంటి వాసన తగలలేదు. ఎందుకని గమనించండి ప్రియ సహోదరి సహోదరులరా, వారు తమ నోటితో నా దేవుడు సమర్థుడని ఒప్పుకున్నారు, నా దేవుడు చేయగలడు అని ఒప్పుకున్నారు, ప్రకటించారు. మనం మాత్రం మా దేవుడు మేము కష్టాలున్నా బాధలున్నా మమ్మలను తప్పిస్తాడు, మమ్మలను విడిపిస్తాడు అని మనము చెప్పలేకపోతున్నాం. అక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రకటించారు ఓపెన్గా. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, గమనించండి, దేవుడు ఏమైనా చేయగలడు. చిన్న రాయితోటే ఆ జానుబాహుని చంపించాడు, సింహాల నోళ్ళు మూయించాడు, అగ్ని గంధకాలను అంటుకోకుండా చేశాడు. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచన చేయండి. దేవుడు ఏమైనా చేయగలడు. కాకపోతే నీలో ఏముండాలి? దావీదుకు ఉన్నట్టు విశ్వాసం ఉండాలి, దానియేలు గారికి ఉన్నట్టు నీ ప్రార్థనా జీవితం ఉండాలి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు ఉన్నట్టుగా నీవు నీ దేవుని కార్యాలను ముందే ప్రకటించాలి. వారు అంటారు, మా దేవుడు మీరు అగ్నిగండంలో పాడేసినా మా దేవుడు మమ్మల్ని కాపాడే సమర్థుడు. ఒకవేళ మమ్మల్ని కాపాడకపోయినా దేవుని కోసం మేము చచ్చిపోతామన్నారు వాళ్ళు. వదిలేశాడా దేవుడు? వదలలేదు. ప్రియులరా, గమనించండి, మరి నీ జీవితంలో నీ బ్రతుకులో ఏదైనా కార్యం జరగాలని నువ్వు కోరుకుంటున్నావా? నిజమే, నీ జీవితంలో ఎన్నో బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, ఇరుకులు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, శోధనలు ఉండొచ్చు, వేదనలు ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, వ్యాధులు ఉండొచ్చు. వాటి నుంచి నీవు విడుదల పొందాలి అని అంటే దావీదుకున్న విశ్వాసం నీలో ఉండాలి. నేను చిన్నపిల్లవాడినే, ఆయన 6 మూరల జానుడున్నాడే అవి బాబే అని భయపడలేదు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక వాడిని చంపేస్తానన్నాడు. నవ్వుకున్నాడు గొలియాతు. నువ్వేంటి నన్ను చంపడం ఏంటని నవ్వుకున్నాడు. ఒడిశాలు తీసుకున్నాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అప్పటికే ఈయన బాణాలు విసిరాడు. ఈ దానియేలు చిన్నపిల్లవాడైనప్పటికీ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒడిశాలతో తిప్పి 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 సూటుగా నుదుటి పైన కొట్టాడు. ఆ రక్తం జల 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 కారిపోయి పడిపోయాడు. దేవుడు చేయించాడండి. ఒకవేళ నీవు కూడా బలహీనంగా ఉండొచ్చు, నీవు కూడా అనారోగ్యంతో ఉండొచ్చు, కానీ దేవుడు చెయ్యగలడు. నీ జీవితంలో కార్యము చేయగలడు. నీకు ఆరోగ్యం ఇవ్వగలడు, నీకు శక్తినివ్వగలడు, నీకు బలమునివ్వగలడు, నీవు విశ్వాసంతో ఉన్నప్పుడు. దావీదుకున్న విశ్వాసం నీలో ఉందా? గమనించుకో, పరిశీలన చేసుకో. ఈ యేసుకృపావాక్కు వింటున్న ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేసుకోండి. నీకు విశ్వాసం ఉంటే దేవుడు చెయ్యగలడు. దానియేలులాగా ప్రార్థనా జీవితం నీకుంటే నీ జీవితంలో కార్యము చేయగలడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా నీవు ప్రకటించగలిగితే నీ జీవితంలో దేవుడు కార్యము చేయగలడు. ఆ విశ్వాసం నీలో ఉండాలి. అప్పుడు నీవు అడిగితే, చూడండి యోహాను సువార్తలో 14వ అధ్యాయం 13, 14 వచనాల్లో చూద్దాం. అప్పుడు నీవు అడగగలిగితే, ఎప్పుడు? నీవు విశ్వాసం ఉండి మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అంటున్నాడు దేవుడు. వాగ్దానం ఇచ్చాడు. అందుకే యోబు అన్నాడు, అయ్యా నీవు చెయ్యగలవయ్యా. పౌలు అంటున్నాడు, నన్ను బలపరిచిన వాని అందే నేను చేయగలను. ఇప్పుడు నేను చేస్తానంటున్నాడు దేవుడు. నా నామమున మీరు ఏది అడిగిననో నేను చేయగలను, నేను చేస్తాను అంటున్నాడు. ఎప్పుడు? నీవు దానియేలులాగా విశ్వాసంతో ఉన్నప్పుడు, నీవు
దావీదులాగా విశ్వాసంతో ఉన్నప్పుడు, దానియేలులాగా నీవు ప్రార్థనా జీవితంలో ఉన్నప్పుడు దేవుడు నీకు చెయ్యగలడు. మరి ప్రార్థన ఎలా చేస్తున్నావు అంటే, దేవుణ్ణి అడగటం అంటే ఏమిటి? ప్రార్థనే కదా. మరి నీవు ఎలా అడగగలుగుతున్నావు? చూడండి, ఎలా అడగాలో కూడా వాక్యంలో రాయబడింది. యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంలో నీవు ఎలా అడుగుతున్నావు? దానియేలు ఎలాగడిగాడు ప్రార్థనలో? అయ్యా, ఈ చట్టం చేశారు, ఈ చట్టం నీకు వ్యతిరేకంగా ఉంది, ఈ చట్టము ద్వారా మనుషులను మొక్కాలంటున్నారేంటయ్యా, నేను మొక్కను, నువ్వేం చేస్తావు? చెయ్యి, నీకే అప్పగిస్తున్నా, నన్ను ఏమి చేసిన ఇష్టమే, నేనైతే మనుషులకు మొక్కను, దేవునికే మొక్కుతాను, కాబట్టి నీకు మొక్కుతున్నాను, నువ్వేం చేస్తావో చేయమని ప్రార్థన చేసుకున్నాడు. మరి నీవెలా ప్రార్థన చేస్తున్నావు? యాకోబు పత్రికలో 5వ మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన. చూడండి, నీతిమంతుని విజ్ఞాపన అంటే ప్రార్థన, నీతివంతమైన ప్రార్థన, మనఃపూర్వకమైనది, బహుబలము గలదై ఉండును. అట్టి నీతివంతమైన ప్రార్థన ఉండాలి. అయ్యో, మేము ప్రార్థన చేస్తున్నామంటే సరిపోదు, నీతివంతమైన ప్రార్థన ఉండాలి. అలాగూ ప్రార్థన చేస్తే నీకెలాంటి శోధన ఉన్నా, నీకెలాంటి వేదన ఉన్నా, నీకెలాంటి బాధ ఉన్నా, నీకెలాంటి రోదన ఉన్నా, దాని నుంచి దేవుడు నీకు విడుదల కలుగజేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు అడగాలి. అడిగేటప్పుడు నీతివంతమైనటువంటి ప్రార్థనా మనవులు అడగాలి. అలాగ నీవు అడిగితే దేవునికి ఏదైనా సాధ్యమే. శారా గారి విషయంలో మనందరికీ తెలుసు, శారా వృద్ధాప్యంలోకి వచ్చేసింది. ఏమంటే, వృద్ధాప్యంలో బిడ్డల్ని కనటం సాధ్యం అవుతుందా? ముసలి వయసులో సాధ్యం అవుతుందా? అంటే ఏమిటి? స్త్రీ ధర్మము ముగిసిన తర్వాత బిడ్డలకు జన్మనివ్వటం సాధ్యం కాదు. కానీ అబ్రాహాము 100 ఏళ్ళప్పుడు శారాకి బిడ్డల్ని ఇస్తానికి ఆయన సిద్ధపడ్డాడు. సిద్ధపడినప్పుడు అందరికీ ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, ముసలోళ్ళకి పిల్లలు పుడతాం ఏంటి? ఇది ఎక్కడ సోజ్యం? నిజం కూడా అంతే కదా. ఈ లోకంలో 70 సంవత్సరాలు 80 సంవత్సరాల ముసలోళ్ళకి పిల్లలు పుట్టారు అనుకోండి, ఏమనుకుంటారు? ఇదేం సోజ్యం, 80 ఏళ్ళకి పిల్లలు పుట్టారా, 100 ఏళ్ళ ముసలోళ్ళకి పిల్లలు పుట్టారా అని ఆశ్చర్యంగా ఉంటుంది. ఆదికాండం 18వ అధ్యాయం ఒకసారి చదువుతాం. 18వ అధ్యాయము 14వ వచనం చదవండి. అక్కడ ఏం రాసి ఉన్నదో చూద్దాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నీ దటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కుమారుని కలుగును. ఆమె నవ్వుకుంది. ఇదేంటి, నేను ముసలిదాన్ని, నాకు బిడ్డలు పుట్టడం ఏమిటని నవ్వుకున్నది. ఆమె నవ్వుకున్న విషయాన్ని కూడా దేవుడు చూశాడు. అంటే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అంటున్నాడు. నిజమే, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. అందుకే ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. కథని అటు నుండి ఇటు తిప్పేయగల దేవుడు. ఇది జరగదు అనుకుంటే ఆయన తలుసుకుంటే జరిగిపోద్ది. ఇది అవ్వదు అనుకుంటే ఆయన గాని దృష్టి పెడితే అది అవుతుంది. అయ్యో, ఈ సంవత్సరానికి ఇది జరగదు, నా జీవితంలో ఇది ఎప్పుడు రాదు అనుకున్నప్పటికీ కూడా దేవుడు దావీదులాగా విశ్వాసం నీలో ఉన్నప్పుడు అది సాధ్యం. దానియేలులాగా నీవు హృదయపూర్వకమైన ప్రార్థన చేసినప్పుడు అది నీకు సాధ్యం. నీ నోటుతో దేవుణ్ణి షడ్రకు మేషకు అబేద్నెగోలు అంగీకరించిన విధముగా నీవు అంగీకరిస్తే అది సాధ్యం. అప్పుడు అడగాలి దేవుణ్ణి, అయ్యా, నా జీవితంలో ఇది చెయ్యి, నా బ్రతుకులో ఇది జరిగించు అని ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన? నీతివంతమైన ప్రార్థన చేయాలి. మనసులో పాపం పెట్టుకుని, ఎదుటివారిపైన ద్వేషం పెంచుకుని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఆలకించేవానిగా ఉండడు.
ఈ లోకంలో నేనే ఐశ్వర్యవంతుడు అవ్వాలని ప్రార్థన చేస్తే ఆయన అంగీకరించాడు. భోగభాగ్యాల కోసం ప్రార్థన చేస్తే నేను అంగీకరించను అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. వృద్ధాప్యంలో బిడ్డలు ఇవ్వగలడు, సింహాల నోరు మూయించగలడు, అగ్ని గంధకాల్లో ఉన్న వారిని అంటుకోకుండా చేయగలడు. అలాంటి అద్భుత ఆశ్చర్య కార్యం నీ జీవితంలో జరగాలి అంటే నీ ప్రార్థన నీతివంతంగా ఉండాలి. కొందరు రకరకాల ఆలోచన చేస్తుంటారు. అయ్యో మా ఆలోచన దేవుడు వినటం లేదు, మేము ఇది ఆలోచిస్తున్నాం, మేము ఇది అడుగుతున్నాం, అది దేవుడు వినటం లేదు అని అనుకుంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? సామెతల గ్రంథం 19:21 ఏమంటున్నదంటే, నరుని హృదయంలో ఆలోచనలంట అనేకమైన ఉంటాయి. నేను అలాగైపోవాలి, ఇలాగైపోవాలి, నేను అట్టెళ్ళాలి, నేను ఇట్టెళ్ళాలి, మా కుటుంబంలో ఇది జరగాలి, అది జరగాలి అని రకరకాల ఆలోచనలు మనుషులకు ఉంటాయి. నిజమే, మనిషి సహజంగా ఆశాజీవి గనక అలా ఆశపడుతూ ఉంటాడు. ఎందుకు? దేవుని వాక్యం చెప్పింది కదా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని. కాబట్టి ఈ మనిషికి ఆశ, నేను అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి, నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, నేను ఇలాంటి ఇల్లు కట్టాలి, లేదా ఇలాంటి కారు కొనాలి, నేను ఇంత బంగారం కొనుక్కుని దాచుకోవాలి అని రకరకాల ఆలోచనలు మనుషులకు ఉంటాయి. చదవండి. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఏది స్థిరంగా ఉంటదంటే దేవుని యొక్క ప్రణాళిక మాత్రమే స్థిరంగా ఉంటది. మనం అనేక ప్రణాళికలు వేసుకుంటాం. చాలా మంది ఒక ప్రణాళికాబద్ధంగా వెళుతూ ఉంటారు. అక్కడ ధనవంతుడు కూడా అలా ప్రణాళికాబద్ధం వేసుకున్నాడు, ఓ ప్రణాళికను తయారు చేసుకున్నాడు, బాగా సంపాదించాడు, అనేకమైన ఎకరాలు మరి వ్యవసాయం చేశాడు. చేసిన తర్వాత బాగా సంపాదించిన తర్వాత ఆయన ప్రణాళిక ఏమిటి? ఇన్ని ఎకరాలు నేను పండించాను గనక ధాన్యం వచ్చి పడిపోతుంది గనక ఇప్పుడున్నటువంటి ఆ గదులు సరిపోవట్లేదు, కాబట్టి నేను మరిన్ని గదులు కట్టాలని ఓ ప్రణాళిక వేసుకున్నాడు. దేవుడేమన్నాడు అప్పుడు? ఓరి వెర్రివాడా, ఇవన్నీ నువ్వు చేస్తున్నావు, నువ్వేమంటున్నావు? ఆహా నా ప్రాణమా తిను త్రాగు సుఖించమంటున్నావు, మరి ఈ రాత్రికి నేను నీ ప్రాణాన్ని తీసుకుంటే ఇవన్నీ ఏమైపోతాయి అని అడిగాడు. కాబట్టి మనకు ఆలోచనలు అనేకమైన ఉంటాయి. ఈ నరుని హృదయంలో అనేకమైన ఆలోచనలు కలిగిన వారిగా ఉంటారు. చివరికి ఏది నెగ్గుతుంది? చివరికి ఏది విజయం పొందుతుంది అని అంటే దేవుని యొక్క ఆలోచన నెగ్గుతాడు. నరుని ఆలోచనలు యెహోవా వశంలో ఉన్నవి. మనం అనుకోవచ్చు, మేము అలా చేస్తాం, రేపొద్దు నేను ఇలా అలా అనుకోవచ్చు, సహజం. ఎందుకంటే ఓ ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్ళటం అనేది సహజం. మరి ఈ రాత్రికే నిన్ను దేవుడు పిలిచేస్తే, అయ్యో రేపొద్దుటి నేను అక్కడికి వెళ్ళాలనుకున్నాను, ఆ ఊరు వెళ్ళాలనుకున్నాను, వారితో మాట్లాడాలనుకున్నాను. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, దేవా నీ చిత్తమైతే, నీవు నన్ను బ్రతికిస్తే, రేపటి దినాన్ని చూడటానికి నీవు అవకాశం ఇస్తే నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను అనుకోవాలి. అంతేగాని రేపు నేను వస్తాను, ఏమో ఈ రాత్రికి ఏమొద్దో తెలియదు. అందుచేత నరుని యొక్క హృదయంలో ఆలోచనలు అనేకము పుడతాయి, కానీ దేవుని ఆలోచన ఒక్కటి మాత్రమే స్థిరముగా ఉంటుంది. కావున ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన చేయండి. దేవుడు ఏమైనా చేయగలడటానికి మీకు సాక్ష్యం చూపించాం. కాబట్టి ఇకనైనా ఇప్పుడైనా ఆలోచించండి. మీ కుటుంబంలో ఏదైనా కార్యం జరగాలని మీరు కోరుకుంటే, మీ బ్రతుకులో ఏదైనా కార్యాన్ని దేవుడు చెయ్యాలని మీరు ఆశపడుతూ ఉంటే, ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళ్ళండి, విశ్వాసంతో ముందుకు నడవండి. దేవునిని నోటితో ఒప్పుకుని, నా నిజ రక్షకుడు నిజమైన దేవుడు, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు, ఆదరించే దేవుడు, ఆలకించే దేవుడు నాకున్నాడు, నాకు భయమేలా అని విశ్వాసంతో ముందుకు కొనసాగుతూ నీ జీవితంలో ఏమైనా చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు గనక అట్టి రీతిగా దేవుడు చేసే కార్యాలను మీరు పొందుకుని దేవునికి కృతజ్ఞత జీవితంతో ముందుకు కొనసాగుతూ
మీరు ముందుకు నడవాలని తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.